హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు స్కై జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి మనము అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరెవరు వెళ్ళాలి అనేది అప్లోడ్ అనేది చేశారు. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ కాల్ భువనేశ్వర్. ఫ్రెండ్స్, ఇది అప్రెంటిస్షిప్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ట్రేడ్ వైజ్గా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది రోల్ నెంబర్తో సహా అక్కడ పెట్టడం జరిగింది. సో ఈ అప్రెంటిస్షిప్ యాక్ట్ ఏ నోటిఫికేషన్ వాస్ issued 8/02/2022. Engagement of Act Apprenticeship Training under Apprenticeship 1961 East Coast Railway. Number of vacancies 756 వేకెన్సీస్గా ఇది రిలీజ్ అయింది. అండ్ చూసుకుంటే ఇందులో ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి అనేది మనం తెలుసుకోవచ్చు. విల్ బీ కమింగ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. ద క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ఆల్ సర్టిఫికేట్స్ అకాడమిక్ కేటగిరీ SC, ST, OBC, PWD, ESM, ఒరిజినల్ ఆర్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఇవన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటేనే అక్కడ మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ 1099 క్యాండిడేట్స్ కన్సిడర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది మనకు చూసుకుంటే ఇక్కడ మనకు వేకెన్సీస్ వచ్చేసి 756 స్లాట్స్గా ఇచ్చారు. సో ఇందులో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచింది 1199 మందిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అనేది జరిగింది. ఇందులో ఇచ్చారు సీరియల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, ట్రేడ్, ఏ ట్రేడ్ అయితే మీరు అప్లై చేశారో ఆ ట్రేడ్, ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్, ఏ టైంకి వెళ్ళాలి, రిపోర్టింగ్ టైం అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చాడు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో ఇది పీడిఎఫ్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది, పీడిఎఫ్ ఫైల్ కూడా లింక్ అనేది అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైనంత వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎనీ అప్డేట్ నేను తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే గురించి డీటెయిల్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నాము. సో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.